హాయ్, వెల్కమ్ టు సినిమా మనిషి. ఓటీటీలు బాగా అలవాటైపోయి యూట్యూబ్ని పట్టించుకోవడమే మానేసాం. ఓటీటీలు రాకముందు మనం సినిమాలు చూసేందుకు యూట్యూబ్ మాత్రమే మనకున్న ఏకైక సోర్స్. అయితే ఇప్పుడు యూట్యూబ్లో కూడా చాలా మంచి సినిమాలు అవైలబుల్లో ఉంటున్నాయి. ఓటీటీలో వచ్చే చాలా మూవీస్తో కంపేర్ చేస్తే ఇవి సూపర్గా ఉంటున్నాయి. ఇప్పుడు మనం యూట్యూబ్లో మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ లిస్ట్ ఏంటో చూసేద్దాం. చూసే ముందు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెంబర్ 1, నిన్నిలా. ఈ మూవీలో నిత్యా మీనన్, అశోక్ సెల్వన్, రీతు వర్మ, సత్య ఇంకా ఇలా కొంతమంది యాక్టర్స్ కీ రోల్స్ యాక్ట్ చేశారు. ఇది మంచి ఫీల్ గుడ్ మూవీ. ఇది ఒక రెస్టారెంట్లో షెఫ్స్ మధ్య జరిగే స్టోరీ. అయితే ఈ మూవీలో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుంది. అది ఖచ్చితంగా మనల్ని థ్రిల్ చేస్తుంది. ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ మూవీ మంచి టైంపాస్ అని చెప్పొచ్చు. యూట్యూబ్లో G5 ఛానల్లో ఉంది, చూసేయండి. నెంబర్ 2, అన్నపూర్ణి. నయనతార, జై, సత్యరాజులు ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. ఈ మూవీ కాంట్రవర్సీ కారణంగా నెట్ఫ్లిక్స్ నుండి రిమూవ్ చేశారు. ఈ మూవీ స్టోరీ చూస్తే ఒక సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఇండియాలోనే బెస్ట్ షెఫ్ అవ్వాలనుకుంటుంది. ఆ ప్రాసెస్లో ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ కూడా ఎమోషనల్గా సాగుతుంది, అందరికీ కనెక్ట్ అవుతుంది. అంటే ఆ ప్రాసెస్లో తనకున్న ఒక యాక్సిడెంట్ వల్ల తనకున్న టేస్ట్ బర్డ్స్ని కోల్పోతుంది. సో ఒక షెఫ్కి ఇంపార్టెంట్ అయిన టేస్ట్ బర్డ్ని కోల్పోవడం వల్ల తను ఎలా వంట చేస్తుంది, తను ఎలా విన్ అవుతుంది, తను ఎలా షెఫ్ అవుతుంది అనేది ఈ స్టోరీ అనమాట. ఈ మూవీలో అంత కాంట్రవర్సీ చేసే ఎలిమెంట్ ఏంటో చూసేయండి మీరు కూడా. నెంబర్ 3, ఇండియన్ ఏజ్ 25. ఇది ఒక ఇండిపెండెంట్ మూవీ ఆర్టిస్ట్ శివకుమార్ ఇందులో కీ రోల్ ప్లే చేశాడు. ఈ మూవీ చూస్తే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లైఫ్ని క్లియర్ కట్గా చూపించారు. ఒక జాబ్ కోసం ఏమేం సాక్రిఫైజులు చేయాల్సి వస్తుంది, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, చివరికి ఏం రియలైజ్ అవుతాడు అనేది ఈ మూవీ స్టోరీ. 1 hour డ్యూరేషన్తో ఉంటుంది. చూశాక పక్కా పైసా వసూలు అనిపిస్తుంది. నెంబర్ 4, లండన్ బాబులు. కలర్ స్వాతి, రక్షిత్, సత్య కీ రోల్స్ ప్లే చేసిన ఈ మూవీ జీ సినిమాలు యూట్యూబ్ ఛానల్లో స్ట్రీమ్ అవుతుంది. లండన్ వెళ్ళాలనుకున్న ఇద్దరు అబ్బాయిలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఈ ప్రాసెస్లో జనరేట్ అయ్యే కామెడీ, ఎమోషన్ బాగా ఎంగేజ్ చేస్తుంది. యూట్యూబ్లో ఉన్న మంచి మూవీస్లో ఇదొకటి. ఒక్కసారి దీనిపైన కూడా ఒక లుక్ వేసేయండి, మీకు నచ్చుతుంది. నెంబర్ 5, దొంగ. కార్తీ, జ్యోతిక, సత్యరాజ్, అమ్ము అభిరామ్ కీ రోల్స్ ప్లే చేసిన ఈ మూవీ యూట్యూబ్లో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ అని చెప్పొచ్చు. మూవీ స్టోరీ విషయానికి వస్తే పార్వతి అనే క్యారెక్టర్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. 15 years బ్యాక్ తప్పిపోయిన తన తమ్ముడు సర్వనం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకరోజు విక్కీ అనే అతను సర్వనం పేరుతో ఇంటికి వచ్చి తన తమ్ముళ్ళ అందరినీ నమ్మిస్తాడు. ఇక్కడ అనుకోకుండా అతని లైఫ్ డేంజర్లో పడుతుంది. దీని తర్వాత అసలు నిజమేంటో బయటపడుతుంది. ఆ నిజమేంటి అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. కార్తీ కోసమైనా ఈ మూవీ తప్పకుండా చూడొచ్చు. నెంబర్ 6, బ్లడీ మేరీ. నివేదా పేతురాజ్, రాజ్ కుమార్ కసరెడ్డి, కిరీటి ఈ మూవీలో కీ రోల్స్ ప్లే చేశారు. మేరీ నర్సుగా పనిచేస్తుంది. తన ఫ్రెండ్స్ అయిన భాష, రాజుతో కలిసి జీవిస్తుంది. వీళ్ళ ముగ్గురు అనాథలు. అయితే మూగవాడైన భాష యాక్టర్ అవ్వాలనుకుంటాడు, చెవిటివాడైన రాజా ఫోటోగ్రాఫర్ అవ్వాలనుకుంటాడు. ప్రాసెస్లో ఒక క్రైమ్ చేస్తారు. ఈ క్రైమ్ నుండి వీళ్ళ ముగ్గురు ఎలా తప్పించుకున్నారు, మేరీ అసలు ఈ క్రైమ్ ఎందుకు చేసింది, వీళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి, చివరికి క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి అనేది ఫుల్ మూవీ చూసి తెలుసుకోవాలి. క్రైమ్ థ్రిల్లర్ జోనర్స్ ఇష్టపడే వారికి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. నెంబర్ 7, సేద్యం. అందరూ కొత్త వాళ్లతో వచ్చిన సేద్యం మూవీ వ్యవసాయం చుట్టూ తిరుగుతుంది. తండ్రి దశరథయ్య, కొడుకు అభిరాముడికి మధ్య వ్యవసాయం గురించి వచ్చిన గొడవ చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. చివరికి అభిరాముడు తన మైండ్ సెట్ ఎలా మార్చుకున్నాడు, ఎందుకు మార్చుకున్నాడు, దానికి రీజన్స్ ఏంటి అనేది ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. అందరూ కొత్త వాళ్ళతో చేసిన ఈ మూవీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. తప్పకుండా ఒక్కసారి చూసేయండి. నెంబర్ 8, బ్యాచులర్. మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్, దివ్యభారతి కీ రోల్స్ ప్లే చేసిన ఈ మూవీ ఒక సాంగ్ వల్ల మంచి హిట్ తెచ్చుకుంది. మూవీ స్టోరీ మొత్తం లవ్కి, లస్ట్కి మధ్య లింక్ అయి ఉంటుంది. ఒక కపుల్ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, వాళ్ళ రిలేషన్షిప్ చివరికి ఎలా కాపాడుకున్నారు, ఏం రియలైజ్ అయ్యారు అనేది ఈ స్టోరీ. యంగ్ జనరేషన్కి ఈ మూవీ బాగా నచ్చుతుంది. లవ్లో ఉన్న కపుల్స్ బాగా కనెక్ట్ అవుతారు. దీనిపై కూడా ఒక లుక్ వేసేయండి. నెంబర్ 9, సర్వం. తమిళ్ హీరో ఆర్య, స్టార్ హీరోయిన్ త్రిష ఈ మూవీలో కీ రోల్స్ ప్లే చేశారు. ఒక రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.
కార్తిక్, సంధ్య, ఈశ్వర్, నౌషద్ అనే 4 క్యారెక్టర్స్ మధ్య ఈ మూవీ తిరుగుతుంది. ఒక సంఘటన వల్ల వీళ్ళ నలుగురి జీవితాలు ఎలా మారాయి అనేది ఈ మూవీ స్టోరీ. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇష్టపడే వారికి ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. ఒక్కసారి వెళ్ళి చూసేయండి. నెంబర్ 10 చందమామ కథలు. ప్రముఖ తెలుగు డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. నాగశౌర్య, మంచులక్ష్మి, కృష్ణుడు, నరేష్, ఆమని, వర్షిణి, చైతన్య కృష్ణ ఈ మూవీలో కీ రోల్స్ ప్లే చేశారు. ఇదొక యాంథలాజీ మూవీ. ఈ మూవీలో 8 ఇండివిజువల్ స్టోరీస్ ఉంటాయి. ఈ మూవీ 8 మంది జీవితాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. అయితే చివరికి ఒకరి వల్ల ఒకరు ఎలా ఇంపాక్ట్ అయ్యారు, ఒకరికి ఒకరు ఎలా హెల్ప్ అయ్యారు అనేది ఈ మూవీలో ఉంటుంది. చూస్తున్నంతసేపు హాయిగా వెళ్ళిపోతుంది. ఎమోషన్ కళ్ళంట నీరు తెప్పిస్తుంది. ఈ మూవీని అస్సలు మిస్ కావద్దు, ఖచ్చితంగా నచ్చుతుంది. పాటలు కూడా చాలా బాగుంటాయి. నిజ జీవితానికి దగ్గరగా ఉండే సినిమా ఇది. నెంబర్ 10 గ్రేట్ ఇండియన్ కిచెన్. ఐశ్వర్య రాజేష్, రాహుల్ రవీంద్రన్ ఈ మూవీలో కీ రోల్స్ ప్లే చేశారు. కొత్తగా పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిన అమ్మాయి అక్కడ ఊహించని జీవితం ఉండదు. ఆడదంటే కేవలం వంటగదికే పరిమితం, ఇంటి పనులకే పరిమితం అని అత్తమామలకు సేవ చేయడం బాధ్యత అని మూఢ విశ్వాసాలు, వాళ్ళ నమ్మకాలకు మధ్యన నలిగిపోతూ ఉంటుంది. అయితే వీటన్నిటిని భరించలేక చివరికి వాళ్ళందరికీ ఎదురు తిరిగి తన జీవితానికి స్వేచ్ఛ తెచ్చుకుంటుంది. ఈ మూవీని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాలి, ముఖ్యంగా ఆడవాళ్ళు, పెళ్లి చేసుకునే వాళ్ళు అస్సలు మిస్ కావద్దు. మూవీ చాలామందికి ఐ ఓపెనర్గా ఉంటుంది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది, తప్పకుండా చూసేయండి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ యూట్యూబ్లో ఉన్న టాప్ 10 అండర్ రేటెడ్ మూవీస్ని మిస్ కాకుండా చూసేయండి. ఎలా ఉందో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.